నమస్తే పీనీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యం. విద్యుత్ శాఖ మంత్రి బాల్నేని. రైతులు నడ్డి విడిచే చట్టాలను కేంద్రం రద్దు చేయాలి. రైతు సంఘాల డిమాండ్. స్థానిక జీజీహెచ్ కు సమృద్ధిగా నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ తొలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నీటి వనరులు పెంచేందుకు 57 లక్షలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నుంచి 2 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేయడానికి కమిటీ ఆమోదం తెలిపిందని తెలిపారు. ఆ తర్వాత నెక్స్ట్ డ్యూ ఉండగా కరోనా వస్తుందన్నమాట. ఇంకా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ జరగలేదంటే రోజు ఇక్కడే ఉన్నాము అందులో. సో మొరాలెస్ వీ హావ్ బికమ్ ఫుల్ టైమ్ హెల్త్ కేర్ ఆఫీసర్స్. సో ఒకసారి ఈ యాక్షన్ టేకన్ మీద జస్ట్ మెంబర్ కన్వీనర్ని ప్రస్తావించుకోవచ్చుగా కోరుతున్నాను. గ్రీన్ యాపిల్ సంస్థకు 57 బకాయిలు ఉన్నాయి సార్. 4,88,247 అది పే చేయాలని లాస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఇప్పుడు అదే ఫండ్ పొజిషన్ తక్కువనందుకు ఎస్డిఎస్లో అమౌంట్ తక్కువనందుకు అప్పుడు ఎస్డిఎస్లో ఒక 23 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. కొన్ని శాలరీస్ పే చేయడానికి ఆరోగ్యశ్రీ నుంచి 50,000 కావాలని చెప్పేసి ఎస్డిఎస్ కంపెనీలో ప్రతిపాదన చేయగా కలెక్టర్ అప్పుడు చైర్మన్ 50 లక్షలు ఇచ్చారు సార్. అది వాళ్ళకు శాలరీస్ అప్పుడు పే చేశారు సార్. తర్వాత జయప్రకాష్ రెడ్డి గారు అదే ఒక నిమిషం కూడా ఇవ్వచ్చు కాబట్టి ఇచ్చాము. ఇవ్వచ్చు కాబట్టి ఇచ్చాము. మెడిసిన్ హాస్టల్ కోసం పనిచేస్తారు సార్. ఈ హెల్త్ కేర్ వర్కర్స్ లకి అంగన్వాడీ వాళ్ళు కూడా వస్తారు, ఐసీఎల్ వాళ్ళు కూడా వస్తారు. అంతకంటూ 23,000 మంది మనకు ఈ హెల్త్ కేర్ కేటగిరీలో ఉన్నారు. వాళ్ళందరికీ ఫస్ట్ మనం వ్యాక్సినేషన్ అడ్మిషన్ చేయాలి. సో దానికి సంబంధించి ఏంటంటే పిఎస్సీసే మనకు సెషన్ పాయింట్ అంటే ఎక్కడైతే వ్యాక్సినేషన్ ఇస్తామో అది అనమాట. వీళ్ళంతా హెల్త్ కేర్ వాళ్ళే కాబట్టి పిఎస్సీలోనే చేసుకుంటారు. ఒక అర్థంకి వచ్చేటప్పటికి మనకు ఈ హెల్త్ కేర్ కింద గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ సెక్టర్ సార్. కేంద్రం తెచ్చిన 3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ పోరాటంలో అసువులు బాసిన 33 మంది రైతులకు అఖిల భారత పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎప్పటికైనా రైతులు మొర ఆలకించి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చుండూరి రంగారావు, పూనాటి ఆంజనేయులు, లలిత కుమారి, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. మార్కెట్ సంస్థల్ని ముందుకు తీసుకొస్తే మన ఒంగోలులో ఉన్నటువంటి ఆ స్థాయిత్వాలకు చెందినటువంటి సూర్యదేవర మహేంద్రదేవ గారు వ్యాపారస్తులు దోసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఒకే విధమైనటువంటి భూసారం ఉందా, ఒకే విధమైనటువంటి పంటలు పండుతున్నాయా? మరి అలాంటిది లేనప్పుడు రాష్ట్రాల అధికారాలు అనేటటువంటి వాటిని దారులకి పెను ప్రమాదం అయితే 3వ చట్టం నిత్యావసర సరుకుల సవరణ చట్టం అనేటటువంటిది వినియోగదారులైనటువంటి యావత్ భారతీయ ప్రజలకి, అల్పాదాయ వర్గాల వారికి, నగర పట్టణ మధ్యతరగతి ప్రజలకి అందరికి కూడా పెను సవాళ్లు విసిరి ఆకలితో అలమటించేటటువంటి పరిస్థితిని తీసుకొస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదని నిన్న ఈరోజు సుప్రీంకోర్టు సైతము డాక్టర్ పాలగుమ్మి సాయినాథ్ గారు అనేటువంటి విఖ్యాత రైతులకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ గారి సలహా తీసుకోమని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది పాలగుమ్మి సాయినాథ్ గారు. అట్లాగే ఈరోజు
ప్రొఫెసర్ గారు దాన్ని దేశభక్తుడు అనేటువంటి చెప్పుకునే మోదీ గారు తానొక్కడే దేశభక్తుడనంటూ ఇంకా ఇతరులు ఎవరూ దేశభక్తులు కాదంటూ తాను చేసిన పనులే దేశానికి మేలు చేసి వందించేయంటూ ఇంకా ఎవరితోటి సలహాలు కానీ సంప్రదింపులు కానీ దాని మూలంగా ప్రభావితమయ్యేటటువంటి వారి యొక్క భావాలు కానీ అనుభవాలు కానీ కష్టాలు కానీ కన్నీళ్లు కానీ అర్థం చేసుకునేటువంటి దుర్మార్గపు చర్య ఇదని 50 మంది కోడే కూస్తూ ఉంటే అక్కడొకడు తామేదో మేధావులు అని చెప్పుకుంటా. ఈ పోరాటం దాదాపు 25 రోజులకు చేరింది. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు చాలా దుర్మార్గమైనవి. రైతులకి జీవన మరణ సమస్య. ఇవి వస్తే ఇక వ్యవసాయం చేయలేము, వ్యవసాయం నుంచి ఇక మానుకోవాల్సిందే. వ్యవసాయం కనుక చేయాలనుకుంటే ఈ చట్టాలు ఎన్నికపోవాలని చెప్పి రైతాంగం నిర్ణయించుకొని పోరాటం చేస్తా ఉన్నారు. ఢిల్లీలో పోరాటం ఉధృతమయ్యే కొద్దీ దేశవ్యాప్తంగా రైతాంగం కూడా ఆలోచించి ఈ ప్రమాదాన్ని గుర్తించారు. ఉధృతం అవుతా ఉంది. ఇట్లాంటి మాత్రమైన పోరాటంలో ఈ కాలంలో రైతాంగం అమరులైనటువంటి రైతులు 33 మంది రైతులు ప్రాణాలు అర్పించడం జరిగింది. వాళ్ళకి సంతాపం తెలియజేసుకుంటున్నాం. 5 సంవత్సరాల కాలంగా దాదాపు 3 లక్షల మందికి పైగా రైతు సోదరులకు నివాళులు అర్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రైతాంగం యొక్క హక్కులని కాపాడుకోవటానికి రైతుల సంక్షేమం కొరకు వాళ్ళ ప్రాణాలని త్యాగం చేయటం అనేది జరిగింది. 33 మంది రైతులు చనిపోయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోత మీద వాన కురిసినట్టుగా స్పందన లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ ఉద్యమం చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. నేను ఇందులో ఖలిస్తాన్ తీవ్రవాదులు లేకపోతే ఇంకొకరు ఈ ఉద్యమంలో జొరగొడుతున్నారని చెప్పి అబద్ధపు ప్రచారం చేస్తూ రైతుల కోసమే ఈ 3 చట్టాలు చేశాం, రైతులకు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అని చెప్పి వాళ్ళ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బుక్లెట్ను తయారు చేసి దాన్ని 7-8 భాషల్లో తర్జుమా చేసి విడుదల చేయటం జరిగింది. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినిమా థియేటర్ల యాజమాన్యులకు ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా రానున్న 3 నెలల వరకు విద్యుత్ ఛార్జీలు మినహాయింపు ఇస్తామని తెలిపారు. స్థానిక కోర్టు సెంటర్ ఒంగోలు సినిమా థియేటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సినీ ఆపరేటర్ దొరైస్వామి సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సినిమా హాల్లో పనిచేసే సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈదుపల్లి గురునాథరావు, థియేటర్ల యాజమానులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం. పాటు మారిటోరియం నేను తీసుకుంటానండి గ్యారంటీగా. ఆయన ఒకవేళ సంపాదించినా మనకే చూడనా కనపడతాను చూడు. ఓకే కొద్దిగా బాగున్నా. బాబు వెనకరాయా బాబు. స్వామి గారు కీర్తిశేషులు మన సినిమా రంగానికి, జయరాం థియేటర్కి ఎనలేని సేవలు అందించారు. వారి జ్ఞాపకార్థంగా కూడా సినిమా థియేటర్ ఎంప్లాయీస్ అందరికి కూడా నిత్యావసర సరుకులు, బట్టలు అన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సినిమా థియేటర్ ఎంప్లాయీస్ అందరూ కూడా 9 నెలల నుంచి పూర్తి జీతాలు లేవు, దుర్భరమైన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కాబట్టి వారికి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇవన్నీ చాలా పెద్ద విషయాలండి.
మనకు తెలియదు. కానీ ఇవన్నీ అనుకుంటున్నప్పుడు ఒక ప్రాబ్లం వస్తే స్టేట్ వైడ్ గా అన్ని కమ్యూనిటీస్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా సరే వాళ్ళు పెద్ద మనసు చేసుకొని అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనకి విద్యుత్ శాఖ మినిస్టర్ గా ఉండబట్టి ఈ అదృష్టం మనకు ఉందండి. మన ప్రకాశం జిల్లాకి ఉన్న అదృష్టము మెయిన్ ఏంటంటే ఈ జిల్లాలో ప్రతి ఒక్కరిని సమస్య ఉన్న చిరునవ్వుతో సమస్యను తీర్చే వ్యక్తి ఎవరంటే ఈ స్టేట్ మొత్తంలో ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారండి. ఎందుకంటే వాసన్న అని ఒక శత్రువు వచ్చి వాసన్న అని పిలిస్తే ఆయన మంచు కొండలాగా కరిగిపోయి ఆ శత్రువును కూడా పనిచేపిస్తానండి. నా ఎందుకు టైము లేదు, అందుకని ఈ సినిమా ఫీల్డ్ గత లాస్ట్ 10 months నుంచి పూర్తిగా డెడ్ అయింది. దాదాపు 1 year, ఇంకా 3-4 నెలలు కూడా రికవర్ అవుతుందనే ప్రశ్నే లేదు. కానీ మన మినిస్టర్ గారు ఈ కరెంట్ బిల్లు వేవ్ ఇవన్నీ హెల్ప్ చేసి చాలా మనకి సహాయం చేశారు. ముందుగా ఆయనకి దీని విషయంలో నేనే కలిసి లెటర్ ఇచ్చాను. కృతజ్ఞతలు కూడా చెబుతున్నాను ఆయనకి. మా తెలుగు సినిమా పరిశ్రమ తరఫున వాసు గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం అందరం. ఆల్రెడీ మేము ఒక పేపర్లో యాడ్ ఇద్దామని డిసైడ్ అయ్యాం. అనుకోకుండా ఈ ఫంక్షన్లో కలిసాం కాబట్టి ఇది ఈ రోజున రాష్ట్రంలో ఎన్నో థియేటర్లు మూతపడుతున్నాయి. ఉదాహరణ చెప్పాలంటే సినిమా థియేటర్ కొనరాగానే ఒకప్పుడు ఇట్లా అబ్బా థియేటర్ వాళ్ళ, ఈరోజు సినిమా థియేటర్ అంటే అయిపోయాడు రావడే థియేటర్, అదే పరిస్థితికి వచ్చింది. అలాంటి టైంలో మన ఎగ్జాంపుల్ థియేటర్స్ కరెంటు తీసేయడం జరిగింది ఒంగోలు బిల్స్ కట్టక. ఎమ్మటే మంత్రివర్గకి చెప్పగానే ఎట్లా తీసేస్తారు, ముందుగానే జీవో వచ్చింది కదా అది ఏందని చెప్పి వెంటనే పరిష్కరించారు. మళ్ళీ కరెంటు కూడా, ఎందుకంటే 6 months బిల్స్ పే చేయలేదు, ఎందుకంటే సినిమాలు లేవు కాబట్టి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మాట. ఒక రకంగా చెప్పాలంటే నా వాళ్ళందరం చెప్పాలనుకున్నాం, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడున్న ఎంప్లాయీస్కి ఇళ్ల పట్టాలు లేకుండా పోతా ఉన్నాయి. ఎంతో మంది అందరూ వస్తా ఉన్నారు. కానీ ఈసారి ఖచ్చితంగా ఈ సభలో మన మంత్రివర్యులు గ్యారంటీగా హౌస్ ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు. థియేటర్కి వచ్చి ఆ థియేటర్ ఇక్కడే ఉండిపోయి ఇక్కడే దానికి పెళ్లి లేదు ఏం లేదు, అందరూ ఇక్కడే కాలగ్రహణం చేశాడు. అక్కడ లాస్ట్ చనిపోయే ముందు కూడా వాళ్ళు ఊరు తీసిపోతాను కూడా ఇష్టపడలేదు, ఆయన ఇక్కడే ఉండాలని చెప్పి ఇక్కడే చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఒక మాట పాడు పక్కన ఏమంటే అంత రోషంగా ఉండేవాడు మనిషి. అలాంటి దర్శనాన్ని చనిపోవడం నిజంగా మా కుటుంబానికే చాలా బాధాకరమైన విషయాన్ని కూడా తెలియజేసుకుంటాము. మరి ఈరోజు ఈ కరోనా పరిస్థితుల్లో థియేటర్ని మూసివేయటం ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. మరి ముఖ్యమంత్రి గారు మరి థియేటర్లకి నిన్న జీవో ఇవ్వటం జరిగింది. ఈ జీవో ట్రై చేసినాక ఫైనాన్స్ వాళ్ళు ఒప్పుకోకపోతే 4 రోజుల నుంచి నేను ఎమడబడి నిన్న క్యాబినెట్లో పెట్టాం. మరి జీవో పాస్ అయింది. మరి 3 నెలలు మరి ఇళ్ల స్థలం లేని వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇళ్ల స్థలం ఇస్తానని కూడా సభలో తెలియజేస్తున్నాను. మరి అందరికి ఇస్తున్నాం, మనకి మీ ఎందుకు రాలేదు నాకైతే అంత అర్థం కాలేదు. కానీ అప్పుడు ఖచ్చితంగా కూడా వాలంటీర్ తప్పకుండా నేను ఏ పరిస్థితిలో ఏర్పాటు చేస్తాం. అన్ని థియేటర్కి సంబంధించిన స్టాఫ్కి చేయటం జరుగుతుంది. అట్లనే మా హాల్ ఉంది కాబట్టి కరోనాలో ఇబ్బంది పడుతున్న స్టాఫ్కి తలా 20,000 నేను ఇచ్చే ఏర్పాటు చేస్తున్నానని కూడా తెలియజేసుకుంటున్నా. 10 మందికి ఈ కరోనాలో వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా రేపే వాళ్ళకి స్టాఫ్కి మా పిఓ అందజేస్తాడు. మరి ముఖ్యంగా ఈ సినిమా అంటే నాకు మరి చాలా ఇష్టం. ఇప్పుడు కూడా సినిమా చూస్తే హైదరాబాద్లో ఉంటే సినిమాలకు పోతూ ఉంటా. మన ఎవరిని వచ్చినా బయటికి పోతున్నామని చెప్పేవాడిని, మన వాళ్ళకి సినిమా పోయేవాడిని. ఇప్పుడు అదే చేసేవాడిని కూడా. ఇది మంత్రి అయినా కూడా పోయేవాడిని. కానీ కరోనా వచ్చింది కాబట్టి థియేటర్లు కూడా లేవు హైదరాబాద్లో. మరి ఈ సినీ పరిశ్రమ ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఇందాక లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. కళ్యాణి కాన్ఫరెన్స్ హాల్లో
లయన్స్ 316 H2వ కేబినెట్ సమావేశం నిర్వహించారు. లయన్స్ జిల్లా గవర్నర్ పి. విజయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన వహించారు. జిల్లాలో గత 3 నెలల్లో నిర్వహించిన కార్యక్రమాలు, రాబోయే 3 నెలల కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాజా పూర్వ గవర్నర్ లైన్ పసుపులేటి వెంకటరమణ, పూర్వ గవర్నర్లు బాలస్వామి, నామినేని మోహన్ రావు, కేబినెట్ సభ్యులు, రీజియన్ జోన్ చైర్మన్లు, సీనియర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన గవర్నర్ గారు మీటింగ్ చేసి ఒక 3 సైట్లు చూపిస్తాము. అది చూసినాక ఒక సెలెక్ట్ చేసుకొని ఎక్కడ దాంట్లో కన్వీనియంట్ అవుతుంది, ఎక్కడ ఉపయోగించుకుంటాం అనుకుంటే దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఫైనల్గా వస్తారు. ఇంకా సెలక్షన్ 3 సైట్లు చూసి పెట్టాము. అది ఏంటనేది ఛాయిస్ వారిది. మా డాక్టర్ గారు, గవర్నర్ గారు, మరి కొంతమంది లైన్ వచ్చి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫలాన్ని ఇది ఉపయోగపడుతుంది. మన ఈ సర్వీస్ యాక్టివిటీస్ జరగడానికి కానీ, ఫ్యూచర్లో మన మీటింగ్స్ కానీ, ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేసుకోవడానికి కానీ డైరెక్ట్ దేనికైనా సరే దాన్ని ఉపయోగించుకుందామని చెప్పారు. చాలా సంతోషం. తప్పకుండా మన విజయ్ కుమార్ రెడ్డి గారి ఈ టైంలో ఆ పద్ధతి తీసుకొచ్చి దాన్ని కన్సెస్ వర్క్ చేయాలని చెప్పి మా ఉద్దేశం. కాబట్టి మీరందరూ దానికి కోఆపరేషన్ చేసి మరి దాన్ని దిగ్విజయంగా, ఎందుకంటే చాలా కాలం నుంచి అనుకుంటున్నాం మన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో మన యొక్క కంట్రిబ్యూషన్ ఉండడం వల్ల అది అక్కడ కూడా సేవా కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని మనం అందరూ గ్రహించుకొని చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. బహుశా ప్రపంచవ్యాప్తంగా 2022కు 2022లో ఈ క్యాంపెయిన్ 100లో ఫండ్స్ మొబిలైజేషన్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా $300 బిలియన్ వాళ్ళు మొబిలైజ్ చేయాలనుకుంటే ఇప్పటిదాకా దాదాపు $155 బిలియన్ ఆల్రెడీ రావడం జరిగింది. ఇంకొక $50 బిలియన్ పైన కమిట్మెంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. బహుశా 2020 కన్నా ముందే దాదాపు ఇది 2,000 కోట్ల రూపాయలు ఎల్సిఎఫ్ క్యాంపెయిన్ 100 ద్వారా మొబిలైజ్ చేయాలనుకుంటారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు డెఫినెట్ గా దాన్ని సర్పాస్ ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉన్నాయని వాళ్ళ లీడర్షిప్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత లీడర్షిప్ డెవలప్మెంట్ లో భాగంగా దొరికింది కోవిడ్. అలాగా అయితే నేను చెప్పదలుచుకుంటే విజయ్ కుమార్ రెడ్డి జనరల్గా కూడా నేను గార్డెన్ చెప్పలేదు, చాలా తిన్నాడు కాబట్టి జనరల్ లైనిజం పట్ల ఒక చక్కటి అవగాహన, క్లాసెస్ చెప్పగలిగిన నేర్పు, అదే విషయంలో విషయ పరిజ్ఞానం ఉంది కాబట్టి ఏదైనా కావాలన్నా చదువుకున్నవాడు కాబట్టి ఇంటర్నేషనల్కి రాసుకొని తెప్పించుకొని మనకి అందజేయగలిగినంత జ్ఞాన సంపన్నుడు ఆయన. అట్లాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయడానికి మనకున్న, నేను పోయినసారి మీకు చిన్న విషయం చెప్పాను. ప్లాస్టిక్ ఎరాడికేషన్ అని ఒక సబ్జెక్ట్, అది చాలా అవసరమైన సబ్జెక్ట్. నాకు కొన్ని నుంచి ఒక అమ్మాయి ముందు రోజే తనకి తాను పార్ట్స్ వేసుకొని వచ్చేసి, ఏమండి నేను దీనికి మీద అదృష్టం ఏంటంటే నా టైంలోనే నా 30 ఏళ్ళ వయసులకు కెరియర్లో ఈ 2వ గవర్నర్ వచ్చారు. మొదటి సీతారామరావు గారు, తర్వాత విజయ్ కుమార్ రెడ్డి గారు. అందువల్ల 30 ఏళ్లలో అంటే పుష్కరానికి ఒక గవర్నర్ సభ్యులు వచ్చాడు. అందువల్ల 7 ఈ కరోనా వల్ల మా రెడ్డి గవర్నర్ అయ్యాడు. కానీ పాపం శ్రమ పడుతూనే ఉన్నాడు. నాకు అనిపించింది మరి రిజర్వ్ బ్యాంక్ కొన్ని నిర్ణయాలు నిర్మలా సీతారామన్ తీసుకున్నట్టుగానే మన ఇంటర్నేషనల్ లైన్స్ లో కూడా ఎందుకు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ సంవత్సరం డ్రై డేగా పాటించండి. డ్రై ఇయర్ అంటే మీరు ఎవరు రుసుములు కట్టవసరం లేదు. 7 మీకు ఇంటర్నేషనల్ మీకు ఎగ్జామ్షన్ ఇస్తుంది. అంటే గవర్నర్ పదవి కాలాన్ని కూడా డ్రై ఇయర్ అంటే మీరు సంవత్సరం పొడిగిస్తున్నాం, 5 సంవత్సరం తర్వాత మళ్ళీ ఎలక్షన్లు కానీ నెక్స్ట్ గవర్నర్ ఎన్నిక అవుతారు. ఇట్లా కొన్ని ప్రకటించాలి. అట్లాగే
కొత్తగా చేరే మెంబర్లకి అసలు ఫీజు ఉండకూడదు. మీకు ఇప్పుడు ఎంట్రన్స్ ఫీజు ఉండకూడదు కాదు, కొత్తగా మీరు చేరుతున్నారు కాబట్టి మీకు ఫీజు ఉండకూడదు. కొన్ని ఆర్థిక భారాలు లైఫ్ ఇంటర్నేషనల్ ప్రకటించకపోతే ఇప్పుడు మెంబర్లు పెంచలేదు, సంఖ్య పెంచలేదు, అతలాపతలం అయిపోయి ప్రపంచం అంతా ఉంటే మనం అడగడం కూడా భావ్యం లేదు. విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. స్థానిక మాతా శిశు వైద్యశాల ఆవరణంలో 1,70,00,000 రూపాయలతో కల్పించనున్న అత్యాధునిక వస్తువులకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జేసీ టిఎస్ చేతన్, డిసిహెచ్ఎస్ ఉషా, హాస్పిటల్ సూపరింటెండెంట్ సురేంద్ర, ఓఎన్సీ కమిషనర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాతా శిశు వైద్యశాల నూతన ప్రారంభోత్సవ శంకుస్థాపనాంగత్వేన కమిటీలో చర్చించి ఉన్న పరిస్థితులు కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చేదానికోసం మా శాఖలు కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఒంగోలులో గతంలో మేము ఉన్నప్పుడే మెడికల్ కాలేజ్ కానీ రిమ్స్ కానీ ఆ రోజు రాజశేఖర్ గారు ఉన్న టైంలోనే మా టైంలోనే వచ్చింది. దాన్ని కూడా టీడీపీ వాళ్ళు మేము చేసామని చెప్పుకునే పరిస్థితి ఉంది. అది నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. అది ప్రజలకు తెలుసు ఎవరు చేశారు అనేది కూడా. ఇంకా ఇప్పుడు కూడా డెవలప్ చేసేదానికి ఇంకా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది. మరి అక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ మిగతా వివరాలన్నీ కూడా అక్కడ తెలియజేయడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, అందరూ కూడా మత్స్యకారులు కూడా రాజకీయం అనేది ఎవరు చేసినా తప్పే. రాజకీయం అనేది చేయకూడదు. మత్స్యకారుల్ని వాళ్ళు అన్నదమ్ములుగా, వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములుగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. వాళ్ళందరినీ కూడా త్వరలోనే మరి 2-3 అంత కూడా ఇప్పటికే దాదాపు సమసిపోతూ ఉంది. వాళ్ళ 2 గ్రూపుల్ని ఇక్కడ ఒంగోలు హెడ్ క్వార్టర్స్కి పిలిపించి వాళ్ళ నాయకులందరినీ కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళ అన్ని పరిష్కారం చేసేదానికి మరి దానికి సంబంధించిన మంత్రి మరి వెంకటరమణ, మోపిదేవి వెంకటరమణ వీళ్ళందరూ కూడా రమ్మని చెప్పడం జరిగింది. తప్పకుండా దాన్ని పరిష్కారం చేసేదానికి మేము సాయశక్తి కృషి చేస్తాం. ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి చేసేదానికి వాళ్ళిద్దరి దగ్గర వాళ్ళిద్దరు రాజకీయం అనేది లేకుండా వాళ్ళని సరిచేసేదానికి మీకు గట్టి ప్రయత్నం చేస్తాం. కష్టించి పనిచేసిన రైతు కూలీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్చాయని, ఎస్సీ ఎస్టీ రైతు కూలీలకు ఉపయోగకరమైన పథకాలు ప్రవేశపెట్టాలని ఏపీ ఎస్సీ ఎస్టీ రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్సీ ఎస్టీ రైతు కూలీ సంఘ అధ్యక్షులు చుండి దేవదాస్, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరి రంగారావు, రైతు సంఘ కార్యదర్శి హనుమారెడ్డి, వీరభద్రాచారి తదితరులు పాల్గొన్నారు. సంఘం పెట్టి ఈ జీవన శైలిలో నడిచే ఒక భాగం. అదేవిధంగా రైతు కూలీ అంటే పొగాకు రైతు కూలీ ఉదయం 8 గంటలకు పోయి 3 గంటల దాకా పచ్చాకు కొట్టుకొచ్చి ఆ తర్వాత 3 గంటల నుంచి ఆ చేదు చేతులతోటే అన్నం తిని మరలా 6-7 గంటల దాకా పొగాకు రైతు కూలీలు అల్లి మళ్ళా ఇంటికి వచ్చి ఆ తర్వాత పొగాకు రైతు కూలీలు నీళ్లు పోసుకొని అన్నం తిని కొనుక్కునే లోపల రేకొచ్చిందని మళ్ళీ దించిన ఆకు ఎండిన ఆకు మెత్తబడిందని కట్టాలని వాళ్ళు పిలుస్తారు. పోయి ఆ ఆకు కట్టే లోపల 4 అయితే 3 అయితే మళ్ళీ ఇంకో కొట్టోళ్ళు వస్తారు, పొగాకు బ్యార్నీళ్ళు, వాళ్ళు కూడా పిలుస్తారు, మాది కూడా వచ్చింది కట్టండి అని. ఈ లోపల తెల్లారేళ్ళకే మళ్ళీ ఇప్పుడు అల్లిన కొట్టిన లోపల కట్టాలంటే ఆకును లోపల పెట్టాలంటే ఆ లోపల ఉన్న ఆకుని మరలా బయట పెట్టి కొత్త ఆకుని మరలా లోపల పెట్టాలి. తెల్లారి 8 అయింది. ఈ విధంగా పొగాకు రైతు కూలీ సంఘం 2వ ఆవిర్భావ మహాసభ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇవాళ వాస్తవంగా సమాజంలో మనం చూసుకున్నట్లయితే మన మిత్రులు దేవదాస్ గారు చెప్పినట్టు రైతులు, వ్యవసాయ కార్మికులు ఇద్దరు అవినాభావ సంబంధం ఉన్నమాట వాస్తవం. ఈ ఇద్దరు శ్రమ కృషి ఫలితంగానే
సమాజం మనుగడ కొనసాగుతుంది. తినే తిండి, కట్టుకునే బట్ట అన్ని వీళ్ళిద్దరి శ్రమ ద్వారానే ఉత్పత్తి అవుతా ఉన్నాయి. వాళ్ళెంత పెద్దవాళ్ళైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా తిండి తినకుండా బతకలేరు, బట్ట కట్టుకోకుండా మనుగడ కొనసాగించలేరు. కానీ దురదృష్టవశాత్తు దేశంలో ఉన్న ఇతర వర్గాల కన్నా, అన్ని వర్గాల కన్నా రైతులు లేదా వ్యవసాయ కూలీలు తీవ్రమైన ఇబ్బందులకి, ఆర్థిక ఇబ్బందులకి, అసమానతలకి గురవుతున్నారనేది వాస్తవం. మరి రైతుల ఆత్మహత్యలు 3 లక్షలు 4 లక్షలు 7-8 సంవత్సరాల్లో రైతులు చేసుకున్నారు అంటే వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలై ఉన్నాయి. పాలక వర్గాలు మారుతున్నాయి కానీ రైతుల పరిస్థితులు మారలేదు అనేది ఇప్పటికీ జరుగుతున్న ఆత్మహత్యల నిదర్శనం. మరి దాంతోపాటు వ్యవసాయ కూలీలు అంటే మరి వ్యవసాయం. ప్రకాశం జిల్లా మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎంసీఏ భవనంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ మీడియా సిబ్బందికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. లోకంలో జన్మించినప్పుడు దూత చెప్పిన సువర్తమానం ఏంటంటే దావీదు పట్టణం యేసుండు జన్మించెరేలో నేడు కాయాక బెత్లెహేమయూరిలో నేడు. ఈ వెలుగు కూడా మంచిది చాలా, ఎందుకంటే ఈ వెలుగు మీ కుటుంబాలకు పైకి ఎత్తడుకోవచ్చు. ప్రార్థన చేస్తాం. అయ్యా ప్రార్థన చేస్తాం. నిమిషం మౌనంగా ఉంటే ఇచ్చారు. ఆయన మనసు ఎరిగిన దేవుడు ఆయన కనుకనే ప్రభువా తిరిగి మరలా ఇదిగో తండ్రి రాష్ట్రాల్లోనే ప్రభా పరిపాలకులుగా చేసిన స్తోత్రములు, వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతున్నట్లుగా మీరు ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ దీవెనలు శుభములు ప్రభా వారి కుటుంబానికి, వారి బిడ్డలకు, భార్యకును నాయన వారి సంతానం అందరూ అడుగుతున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి ఒకసారి చేయండి అన్న. అన్న ఒక్కసారి అన్న 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 ఒక్కసారి అజయ్ అజయ్ సార్ కూడా మీ కార్యక్రమానికి నా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. దానికి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మరి మొన్న కరోనా సమయంలో మనం అందరం ప్రాణాలు తెగించి మరి కరోనా సమయంలో మనందరం బయటకు వచ్చి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తా ఉన్నాం. ఆ సమయంలో కూడా మరి కలెక్టర్ గారితో మనం మాట్లాడి స్పందిస్తే కలెక్టర్ గారు మరియు రెడ్ క్రాస్ సొసైటీ
వాళ్ళిద్దరూ సంయుక్తంగా కలెక్టర్ గారికి ఇక్కడికి వచ్చి మనందరికీ దాదాపు 100 మందికి ప్రొవిజన్స్ ఇచ్చారు. ఈ సందర్భంలో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాసన్న 5 సార్లు శాసనసభ్యుడిగా 2 సార్లు మినిస్టర్ గా గెలిచారంటే ఆయన ప్రతిభ ఏందనేది ఈ ఒంగోలు పట్టణంలో ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం మామూలుగా సంక్రాంతి దసరా జరుపుకుంటాం, కేవలం మన భారతదేశంలో జరుపుకుంటాం. కానీ ఈ క్రిస్మస్ అనేది యావత్ ప్రపంచంలో జరుపుకున్నటువంటి ఈ క్రిస్మస్ ని మరి నిజంగా అందరూ కూడా క్రిస్మస్ వేడుకలు పాల్గొంటున్నారని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రులు ఈ క్రిస్మస్ సందర్భంగా మన సోదరులు డానియల్ భాస్కర్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ క్రిస్టియన్ సోదరులకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం నిజంగా చాలా అభినందనని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ క్రిస్మస్ ఇట్లా ప్రతి సంవత్సరం కూడా మా మీడియా మిత్రులు చేసుకోవాలని చెప్పి దానికి ఏమైనా అవసరం అయితే తప్పకుండా నా వంతు సహాయం చేస్తానని కూడా తెలియజేసుకుంటూ, ఏ విషయంలో అయినా కానీ మరి అందరికీ ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా స్థానిక మిర్యాలపాలెంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చతుర్విధ ఆయుష్య ఆరోగ్యత స్వామి దేవత ప్రీతయే లీలా కళ్యాణ బ్రాహ్మణ ముఖేన కారయిష్యే అక్షతులు నీళ్ళు వదిలిపెట్టండి. ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఏమనుకోకుండా వదిలేసే మాటలు వాళ్ళకి కనిపించాలి, అంతవరకు ఖాయం. అందరికీ సమర్పయామి. నమస్కరోమి దివ్యం యక్షస్య సిద్ధారయ. పీనీ న్యూస్ మించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యం, విద్యుత్ శాఖ మంత్రి బాల్నేని. రైతులు నడ్డి విడిచే చట్టాలను కేంద్రం రద్దు చేయాలి, రైతు సంఘాల డిమాండ్. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.